ఈ రోజు నా ఫామ్ లో ఉండే ఒక 10 వెరైటీస్ వరకు మీకు ఇంట్రడ్యూస్ అయితే చేసి చూపిస్తాను. మాకైతే వెదర్ అనేది చాలా చల్లగా ఉంది. 2 డేస్ గా వర్షాలు అనేవి పడుతూనే ఉన్నాయి. ఇంకా మ్యాటర్ కి వచ్చేసినట్లయితే ఫస్ట్ వెరైటీని చూపిస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసరికి వీల్ టైల్ జీబ్రా తలక బేబీస్ అన్నమాట. ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఆ సైజ్ లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఇవి ఫుడ్ వేయగానే వస్తాయి భయ్యా, వేరే లెవెల్ అన్నమాట, మామూలుగా ఉండదు అసలు. చూసినోడికి అయితే చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. వీటి తలక పేరెంట్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద సైజ్ వీల్ టైల్ జీబ్రాస్ అయితే ఇందులో సర్వే అవుతున్నాయి. నార్మల్ జీబ్రాస్ వీల్ టైల్ జీబ్రాస్ రెండు కూడా కలిపేశాను నేను ఒక ట్యాంక్ లో. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే వీటికి కూడా ఫీడింగ్ అనేది చేసి మీకు చూపిస్తాను. అలాగే ఇవన్నీ కూడా సేల్ కే అన్నమాట. అసలు ప్రైస్ ఎంత పెడుతున్నారు, ఎలా తెలుసుకోవాలని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తారు. స్క్రీన్ మీద సెంటర్ లో లెఫ్ట్ సైడ్ అయితే మీకు నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ నెంబర్ కి అయితే వాట్సాప్ లో కాంటాక్ట్ అయినట్లయితే మీకు రిప్లై ఇస్తాను. ఒక 2 డేస్ గా హెల్త్ బాగోలేదు, కొంచెం లేట్ గా రిప్లై వస్తూ ఉంటుంది కొన్నిసార్లు అయితే, ఏమనుకోవద్దు దయచేసి ఎవరు. ఇంకా గప్పి విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ క్వాలిటీ అయితే మనం మెయింటైన్ చేస్తామని మీ అందరికీ తెలుసు. ఈ బ్రీడ్ నేమ్ వచ్చేసరికి డార్క్ నైట్ డ్రాగన్ కాలీ డోర్సల్ అంటారనమాట. దాంట్లో షార్ట్ బాడీ అయితే మనం మెయింటైన్ చేస్తున్నాము. నెక్స్ట్ మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే డార్క్ బ్లాక్ గప్పీస్ అనమాట. అడల్ట్ మేల్ అడల్ట్ ఫిమేల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి, రెడీ టు బర్త్ అనమాట. నెక్స్ట్ ఫుల్ గోల్డ్ గప్పీస్ నేను చెప్పడం కాదు, మీరు చెప్పండి ఓకేనా. కామెంట్ సెక్షన్ లో మీరు ఎలా చెప్తారు ఏం చెప్తారో నేను చూస్తాను. వీటి కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది నా దగ్గర, కాకపోతే క్వాలిటీకి తగ్గ కాస్ట్ అనమాట. సో మీరు క్లియర్ గా చూడండి ఇది ఎలా ఉందో ఏంటో మీరే చెప్పండి. నాకైతే చూస్తుంటే మతిపోతుంది, అంతలా బాగుంది అనమాట అది. ఇంకా కాస్ట్లీ కాకుండా చీపెస్ట్ వెరైటీస్ ఏంటంటే ఇవి వచ్చేసరికి మిక్స్డ్ గప్పి అనమాట. ఆర్డినరీ మిక్స్డ్ గప్పి అయితే కాదు ఇది. మన దగ్గర ఉండే ప్లాటినం రెడ్ చిల్లీ మొసైక్ గప్పీస్ ఏవైతే ఉంటాయో ఆ రెండు మిక్స్ చేస్తే వచ్చే బ్రీడ్స్ అనమాట. ఇవైతే క్రాస్ బ్రీడ్స్, చాలా బాగుంటాయి చూడడానికి. వీటి కాస్ట్ వచ్చేసరికి యావరేజ్ గా 80 to 100 రూపీస్ లోపల ఉంటుంది. మినిమం ఒక 5 పేర్స్ తీసుకుంటే తగ్గుతుంది అనమాట ప్రైస్ అనేది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసరికి వీల్ టైల్ జీబ్రాస్ అనమాట. దాంట్లో బేబీస్ నేను చెప్పాను కదా 1 ఇంచ్ 1/2 ఇంచ్ అలా ఉంటాయి సైజ్ అయితే. ఇవి చాలా అంటే చాలా హైపర్ యాక్టివ్ గా ఉన్నాయండి. ఎవరైతే లో బడ్జెట్ లో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బిలో 90 రూపీస్ లోనే ఇది అవైలబుల్ గా ఉంటుంది. చెప్తున్నా కదా చీపెస్ట్ వెరైటీస్ ఏమున్నా కూడా మినిమం 5 పేర్స్ తీసుకుంటే గానీ నేను ట్రాన్స్పోర్ట్ చేయలేను. నెక్స్ట్ బ్రీడింగ్ సైజ్ జీబ్రాస్ అనమాట. ఇవి వచ్చేసరికి నార్మల్ జీబ్రా డానియస్. దీనిలో డిఫరెంట్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఇది బిలో 100 లోపల మనకి అవైలబుల్ గా ఉంటుందండి. మినిమం 5 పేర్స్ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ చేస్తాను. రాండమ్ గా అన్ని కలర్స్ వస్తాయి మీకు. ఆ తర్వాత ఇది వచ్చేసరికి మిక్కీ మౌస్ ప్లాటీస్ అనమాట. సెమీ అడల్ట్స్ అంటే బేబీస్ నుంచి కొంచెం సైజ్ పెద్దవి ఉంటాయి కదా, అలాంటివి అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఇది కూడా సేమే బిలో 90 రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంటుంది మన దగ్గర. నెక్స్ట్ మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే హైఫిన్ ప్లాటీస్ అనమాట. ఇది కూడా బిలో 100 లోపలే అవైలబుల్ గా ఉంది. ఆఫర్ ప్రకారం ఎవరైతే తీసుకుంటారో మినిమం 5 పేర్స్ అయితే తీసుకోండి. ఇవి వచ్చేసరికి కామన్ ప్లాటీస్ అయితే కాదు, కొంచెం ఇంపోర్టెడ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఫిన్స్ అన్ని కూడా చేంజ్ అవుతాయి దీని వచ్చేసరికి. నెక్స్ట్ బెలూన్ ప్లాటీస్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి కూడా బేబీ నుండి కొంచెం సైజ్ వచ్చినవి ఉంటాయి కదా, అలాంటివి మనం అయితే సెలెక్ట్ చేసుకుని వేరే ట్యాంక్ లో వేసుకున్నాం. ఇవి కూడా బిలో 100 లోపల మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి. మినిమం 5 పేర్స్ తీసుకుంటే గానీ నేను ట్రాన్స్పోర్ట్ చేయలేను ఏదైనా కూడా. నెక్స్ట్ ఎక్కువ ఎవరైతే బల్క్ ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకైతే కంప్లీట్లీ ఫుడ్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 100 గ్రామ్ కాదు 200 గ్రామ్స్ అనమాట. ఇవి పాలర్ ప్యారెట్ బేబీస్. ఈచ్ వచ్చేసరికి 45 రూపీస్ పడుతుంది. మినిమం 10 పీసెస్ అయితే తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.